అవుతుంది మొత్తం మహాశివరాత్రి ఈవెంట్ మొత్తం సద్గురు అన్ని ఇక్కడ 1 in the upper regions of Santa Street. Hello amigos, welcome back to my YouTube channel. First of all, Om Namah Shivaya. ఈరోజు మహాశివరాత్రి స్పెషల్ వ్లాగ్ ఇన్ ఆదియోగిలో తీస్తున్నాం అన్నట్టు. జస్ట్ నౌ రీచ్ అయినాం ఆదియోగికి. ఎందుకంటే పాండిచేరి నుంచి ఇక్కడికి రావాలి దగ్గర 390 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చినాం అక్కడ నుంచి ఇక్కడికి. జస్ట్ నౌ స్నానాలు ఇవన్నీ అయిపోయినాయి, కంప్లీట్ చేసుకున్నాం. పబ్లిక్ మాత్రం క్రౌడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. క్రౌడ్ మాత్రం చూడండి ఒకసారి, ఎంత క్రౌడ్, వెహికల్స్ ఇంకా ఇవన్నీ P3 P2 ఇంకా ముందు P1 కూడా ఉంది అక్కడనే. ఇక అక్కడ ఎక్కడో స్నానం చేసుకొని అన్నీ వచ్చేసినాం అన్నట్టు. ఇక చూద్దాం 6 ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు వచ్చి 6:10 అవుతుంది టైం ఇప్పుడు రైట్ నౌ. మన టుడేస్ అవుట్ఫిట్ వచ్చి మొత్తం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో జస్ట్ నార్మల్ ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి వేసుకున్నాం. లాస్ట్ టైం మనం అనుకున్నాము, ఎందుకంటే మహాశివరాత్రి ఈ నెక్స్ట్ ఇయర్ 2026లో ఆదియోగిలో వేసుకుందామని చెప్పి అనుకుండే. దాని తగ్గట్టు సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ ఉన్నాం. అది మీకు పైన బ్లాగ్ చిన్న క్లిప్ కూడా పెడతాను నేను. లాస్ట్ ఇయర్ది శివరాత్రి పెట్టిన ఈవెంట్ది బ్లాగ్. ఆదియోగి మనం అనుకున్నా కానీ అది ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది ఆదియోగి. ఇక చలో ఏది ఉంటే అది అవుతుంది అని చెప్పి మన కిస్మత్ లాగా మేబీ నెక్స్ట్ ఇయర్ పోవచ్చు అనుకుంటా. ఇన్ కేస్ అని సక్రమ బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి, ఆల్లో పెట్టుకోండి. స్టే ట్యూన్ ఎందుకంటే మరి చెప్తున్నా మంచి కొన్ని బ్లాగ్స్ ఇంకా వేరే చాలా ఉన్నాయి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తా మధ్యలో. మిగతా అంతా చూస్తూ నాతో పాటు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఈచ్ ఎవ్రీథింగ్. అండ్ ఎలా టైం ఉంటే అలా చలో ఇక్కడ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ బట్టలు అన్నీ చేసుకుంటున్నారు. పర్ఫ్యూమ్ అంతా రెడీ అయిపోతారు. మా తరుణ్ బాయ్, మా రాజు బాయ్ ఇలా చలి పెడతారని చెప్పి ప్రీ ప్లాన్తో అందరు తెచ్చేసుకుంటున్నారు అన్నట్టు. ఇది చూడండి మొత్తం ఎట్లుందంటే ఫుల్ సెక్యూరిటీ. ఇక్కడ పెద్ద వాళ్ళు VIP వాళ్ళు వస్తున్నారు కాబట్టి సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఇంకా డిఫెన్స్ మినిస్టర్ కూడా వచ్చాడు అన్నట్టు. ఇవన్నీ బాగా ప్లానింగ్తో సెక్యూరిటీ మొత్తం టైట్ ఉంది. దట్స్ వై చూద్దాం ముందు ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, నాతో పాటు మీకు చూపిస్తూ ఉంటాను. ఎక్కడికి మిస్ కాకుండా టీవీ దగ్గర కూర్చొని టుమల్ సౌండ్ పెట్టుకోండి. మా మోహన్ బాయ్ చెప్దాం అనుకుంటున్నాడు. చెప్పు మోహన్ బాయ్. అంటే ఫోటోషూట్ కూడా ఇక్కడ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఐ థింక్ ఈ రోజు అయినా చేస్తాం, లేదంటే రేపు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్ ఇక్కడ అంబులెన్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఒక 3-4 అంబులెన్స్ ఉన్నాయి ఇక్కడనే. అంబులెన్స్ ఇవన్నీ వేరే, సెక్యూరిటీ ఇవన్నీ హెవీ ఉంది. క్రౌడ్ అంతా వేరే ఉంది. లైటింగ్తో పాటు మొత్తం వేరే ఇచ్చేసారు అన్నట్టు. ఇక్కడనే విల్లాస్ ఇవన్నీ, టాయిలెట్స్ అటు సైడ్ ఉన్నాయి. టాయిలెట్స్ అటు P2లా ఎక్కువ టాయిలెట్స్ అన్నీ అక్కడ సైడే ఉన్నాయి. P2లా ఇది P3. ఇక క్రౌడ్ మీకు చూపిస్తా, ఎంత క్రౌడ్ చూడండి, వేరే క్రౌడ్. ఎందుకంటే మొత్తం ఈరోజు మహాశివరాత్రి స్పెషల్గా సద్గురుని లైవ్లో చూడబోతున్నాం. ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం లైవ్లో చూద్దాం. వీడు మా ఇష్టంతో అయితే మొత్తం ఇది కప్పుకున్నాడు, కెమెరా రావద్దు అని చెప్పి. ఇది మొత్తం స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళేది ఉంది గాయస్. వే అంతా స్ట్రీట్. క్రౌడ్ మాత్రం క్రౌడ్ ఉంది. రాజు పక్కనే ఉన్నాడు. రాజు ఏమైంది చాలా ఏమైంది 5 కిలోమీటర్స్ అనుకుంటా మేబీ. నాకు గెజే ఫస్ట్ టైం కాబట్టి టాటూస్ ఇవన్నీ వేస్తూ ఉన్నారు. టాటూ స్టేజ్ అండ్ స్పెట్స్, కొబ్బరి బొండాలు ఇక్కడనే ఫుల్ బాగుంది. సెక్యూరిటీ ఎట్లా ఉందంటే A few moments later. ఫైనల్లీ రీచ్డ్ వచ్చేసాం అన్నట్టు. ఎక్కడనే అవుతుంది మొత్తం మహాశివరాత్రి ఈవెంట్ మొత్తం సద్గురు అన్ని వంట అవుతుంది అనుకుంటా మేబీ. Friends, Lord Shiva is the beginning, the eternal, the infinite. He is indivisible, free from sorrow and beyond all differences. Guys,
corridor to the grand construction బాగా of the వెనుకకు temple వచ్చేసాం of అన్నట్టు. Lord ఇప్పుడు Ram. ఎన్నో దూరం ఉంది. And we వెనుక have రాజు undertaken numerous రాజు initiatives వెనుకనే ఉన్నాడు. that have enriched ఇంకా our భువన్ cultural అండ్ యశ్వంత్ heritage and awareness. జిత్తుబాయ్ ఇంకా Guided by మా the గ్యాంగ్ అంతా core ఉన్నారు. mantra of See? development as well as heritage, we are moving forward with unwavering commitment. The people of this భువన్ మొత్తం దీనిలో పడుతుంది సార్. and we are making every effort to live up to it. గైస్ కొంచెం కాసేపట్లో దివ్య దర్శనం అని అవుతుందంట. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం దివ్య దర్శనం. No one knew who he was, where he came from. For years on end, curious Devi Parvati seeing ఫన్ చేస్తారు అన్నట్టు మొత్తం మీరు అలా పైన అయితే స్టేజ్ దగ్గరికి వెళ్ళి మొత్తం వెనక మొత్తం వేరే లెవెల్ ఫన్ చేసుకుంటారు. ఇదేమో ముసుకేసేసిండు. This year, towards the end of this year, we will consecrate the Kala Bhairava, a place where just by being there, you will slowly not transformation happens. Just by being in the picture which was pending, it will be done this year. Tonight, Sadhguru is consecrating 2.6 million, or as we would say, 26 lakh Rudraksh beads, which will be offered free of cost to visitors at Isha Yoga Center. ఇంతకుముందే ఇక్కడ చిన్న డిన్నర్ చేసాం అన్నట్టు, అంటే ఫాస్టింగ్ వదిలేసినాం మేము ఇంతకుముందే. చిన్న స్వీట్తోని రైస్ అండ్ ఇంకా సాంబార్ రైస్ పెట్టారు, అది తిన్నాం. ఇక జస్ట్ నార్మల్ ఆఫ్టర్ 12 అవుతుంది. ఇక ఇక్కడనే కొంచెం ఫాస్టింగ్ అయిపోయింది, వదిలేసిన ఫాస్టింగ్. మా వాళ్ళు ఇక్కడ ఎంతగానే ఉన్నారు, వీళ్ళంతా నా గ్యాంగ్ ఆనే ఉన్నారు. మా వాళ్ళు వెళ్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 1 అవుతున్నది. నియర్ మాకు మొత్తం వేరే దూరం పడ్డది చెప్పాలంటే. దగ్గర పడుతుందేమో అనుకున్నాం కానీ ప్లేస్ కూర్చోడానికి, కానీ బాగా దూరంలో ఉన్నాము. Performance featuring some of the most gifted and versatile singers with sounds of Isha. జస్ట్ నా ఇంతకుముందే లేచామన్నట్టు ఇక్కడనే నైట్ పడుకున్నాం మొత్తము. ఇక అక్కడ ఈవెంట్ మొత్తం చూసి వచ్చి ఇక్కడనే రెస్ట్ తీసుకున్నాం కార్లో. ఇక అందరం కార్లు ఇక్కడనే రెస్ట్ తీసుకొని ఇప్పుడే లేచామన్నట్టు. దగ్గర 8 అవుతుంది, 7:40 8 అలా అవుతున్నది టైము. ఇక మేమేమో అనుకున్నాం, ఎక్స్పెక్ట్ ఏం చేసుకున్నాం అంటే సీట్స్ వచ్చేసి అన్ని మధ్యలో ఫ్రంట్లో వస్తాయేమో అనుకున్నాం, కానీ బాగా ఇంకా వచ్చేస్తాయి. అక్కడ మాకు ఏమీ ప్రాపర్గా ఏమి ఏర్పడలేదు. ఆ స్క్రీనింగ్ చూస్తూ నేను అలా బ్లాగ్ దాంట్లోనే కొన్ని సీన్స్ అన్నీ క్యాప్చర్ చేసిన, మీరు చూసే ఉంటారు అది కూడా. ఇక నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇక అది కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చేసిన. బాగుంది చూడ్డానికి, ఎంత అంటే ఇక మాటల్లో స్పీచ్లెస్. ఇక చూస్తా ఇప్పుడే లేచాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పి చూస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అన్నీ క్లీన్ చేసేసి ఉంటే స్టాచ్యూ దగ్గర, ఆ స్టాచ్యూ దగ్గర కొన్ని ఫోటోషూట్స్ అండ్ రీల్స్ అని చేసి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా. స్టే ట్యూన్. గాయ్స్ ఈవెంట్ అయిపోయినాక మార్నింగ్ వచ్చాము జస్ట్ చూద్దామని చెప్పి. చూడండి ఇప్పుడు మాత్రం ప్రాపర్ వ్యూ ఉంది స్టాచ్యూది. అయ్యో లుక్ ఎట్ దట్. నైట్ ఎక్కడ కూర్చున్నాం కానీ మాకు ఇంత కూడా కనిపించలేదు. అక్కడెక్కడో ఆడెన్నో కూర్చున్నాం అన్నట్టు. ఇప్పుడు మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ వచ్చి చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రంట్ నుంచి చూస్తే అని చెప్పి చూస్తున్నాం. ఇంకొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. ఇదంతా ఈవెంట్. ఈ సద్గురు స్వామి వచ్చేసి దీని మీదనే ఇదంతా ఈవెంట్. వాక్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటా అన్నట్టు.
మా వాళ్ళు కూడా ఫోటోషూట్ అంతా స్టార్ట్ చేసేసారు. ఇదంతా ఇక ఆడ ఎన్నో ఉన్నాం గాయస్. మా వర్త్ ఎంత బాగుందో అంటే చూస్తే మాత్రం కళ్ళు బయలు అమ్మేస్తుంది అంటూ చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. స్టాచ్యూ మన ముంగరనే స్టాచ్యూ ఉంది, మొత్తం వేరే లెవెల్ ఉంది అనుకో. మొత్తం చూసి దగ్గర నుంచి చూస్తే మాత్రం వావ్, మొత్తం వర్త్ అది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చినందుకు మనం చూడండి. చూడండి గ్యాస్, లొకేషన్ మాత్రం వేరే లెవెల్ లొకేషన్ ఉంది, నీట్ లొకేషన్, మొత్తం ట్రీస్ ఇవన్నీ చూడండి ఒకసారి. వావ్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ గ్యాస్. లింగం మొత్తం 3 లింగాలు ఉంటాయి అన్నట్టు ఇక్కడ. 1 and 2 3 లింగం ఇక్కడ 1 ఒకటి, దీని ఇంకొకటి 2 ఇక్కడ ఒకటి ఉన్నది, తర్వాత ఇంకొకటి 2 3 ఇక్కడ. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, వర్క్ అన్నట్టు వచ్చినందుకు చాలా నీట్గా. ఈరోజు మళ్ళీ బొట్టేడుంది, బూత్ బొట్టు పెట్టుకోవాలి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే ఈరోజు స్పెషల్గా మండే కాబట్టి ఇంకొంచెం బాగా నీట్గా దర్శనం అయింది. దర్శనం చాలా బాగా అనిపించింది. వర్క్స్ కూడా కెమెరా అలో లేదు గాయస్, అట్లయితే తప్పదు పడి ఇక మెల్ల కెమెరా వేసుకుని. ఇదొక లింగం, మన వాళ్ళు ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు. కెమెరా అలో లేదు. ఉంది గాయస్ లోపల ఎక్స్పీరియన్స్ మాత్రం పీస్ ఆఫ్ మైండ్. నేను బయటకైనాక చెప్తా, ఇక్కడ మొత్తం మనకు అలో లేదు. వీడియో తీసిన ఫోటోస్ మాత్రమే అలో ఉంది. బయటకు వెళ్ళినాక నేను దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ జస్ట్ నో కంప్లీట్ మొత్తం అయిపోయింది. జ్ఞాన మందిర్కి కూడా వెళ్ళాము ఇంతకు ముందు, వెళ్ళేసి వచ్చాము. మొత్తము వేరే లెవెల్ నీట్ అండ్ క్లీన్ ఉండే, పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. జస్ట్ నో అయిపోయింది, లోపలికి వెళ్ళేసి ఇప్పుడే బయటకు వెళ్తున్నాం అన్నట్టు. మొత్తం ఎంజాయ్ అయింది, కానీ వేరే ఎక్స్పీరియన్స్ అయింది గాయస్. చెప్పాలంటే వేరే వరల్డ్ అనుకోది, స్పిరిచువల్ వరల్డ్ అంటే అది చెప్తారు కదా, సేమ్ అలానే ఉంది. అంటే కెమెరా లోపల అలో లేదు, దట్స్ వై కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండే వీడియోస్ అన్ని షార్ట్ అండ్ స్వీట్గా. కానీ లీన్ అండ్ క్వైట్ మొత్తం వేరే ఉండే. ఎందుకంటే ఇది వేరే ప్రపంచం అనుకోండి, మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి కంపల్సరీ. లెట్స్ సీ, ఇంకొంచెం ముంగడికి వెళ్ళినాక స్టాచ్యూ దగ్గర ఫోటో తీద్దామని చెప్పి అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళినాక చూస్తాం, ఎందుకంటే వాయిస్ మైక్ కూడా మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చి చూస్తుండే, కానీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వర్త్ ఇట్. మా గాయస్ అయితే ముంగడ అయ్యా వెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ చేస్తాం. యశ్వంత్ బాయ్ ఉరుకుతాడు బాయ్. గైస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ ట్రిప్. మొత్తం ట్రిప్ అయినా అయిపోయినాయి అన్నట్టు. జస్ట్ ఇప్పుడే ఇంతకుముందు ఫోటోషూట్ కూడా ఎంత వేసేసుకున్నాం. ఫోటోషూట్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ గుడ్ అండ్ నీట్ అండ్ క్లీన్ అండ్ పీస్. చెప్పాలంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే మీకు కంపల్సరీ లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అంటే ఆదియోగి ఇదే. కంపల్సరీ చెప్తున్నా. లోపల జ్ఞానమంది దగ్గర నేను చూసాను కానీ ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్, అంత పిన్ డ్రాప్ సౌండ్ కూడా ఉండదు ఒకరంటే. అంత
క్వైట్ ఉంటారు, వేరే లెవెల్ చెప్తున్నా. నాకు ఎందుకంటే కొన్ని దగ్గర ప్లేస్లో ఫోన్ అలౌ లేదు, కెమెరా అలౌ లేదు కాబట్టి నేను మేనేజ్ చేస్తూ వచ్చాను గైస్. ఇప్పటికైతే ఈ ఇయర్ 2026 మహాశివరాత్రి ఆదియోగిలో సెలబ్రేట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇయర్ లెట్స్ మళ్ళీ రాసేది ఉంటే కంపల్సరీ వస్తా, లైఫ్లో కంపల్సరీ ఇంకొక ఎక్స్పీరియన్స్ చేస్తా. అప్పటికి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వ్లాగ్స్. ఇంకా చెప్తున్నా కదా, వేరే బ్లాగ్స్ వచ్చేటివి ఉన్నాయి, కంపల్సరీ చెప్తున్నా. ప్లానింగ్ ఫర్ డిఫరెంట్ వ్లాగ్స్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వ్లాగ్. సబ్స్క్రైబ్.